తగ్గటం లేదు. అందరి దృష్టి రెండో దశ చర్చలపైనే పడింది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కాల్పుల విరమణ గడువు ఏప్రిల్ 21తో ముగియనుంది. దీంతో ఆ తర్వాత ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇస్లామాబాద్ వేదికగా మొదటి విడత చర్చలు విఫలమయ్యాయి. రెండో విడత చర్చలపై అమెరికా ప్రెసిడెంట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులు అద్భుతంగా ఉండబోతున్నాయన్నారు ట్రంప్. అలాగే నాటోపై కస్సుబుసుమన్నారు అగ్రరాజ్య అధినేత. అమెరికాకు అవసరమైనప్పుడు నాటో కూటమి అండగా లేదని ఆరోపించారు ట్రంప్. కొద్ది రోజులుగా హార్మోజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు అమెరికా తంటాలు పడుతోంది. అందుకే మరో జలసంధిపై ట్రంప్ కన్నేశారు. కీలక జల మార్గమైన మలక్కా జలసంధిలోనూ తమకు ఎదురు లేకుండా చూసుకునేందుకు అగ్రరాజ్యం పావులు కదుపుతోంది. ఇండోనేషియాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా, ఇండోనేషియా దేశాల రక్షణ మంత్రులు రహస్యంగా భేటీ కావడంతో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. మలక్కా జలసంధి ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ల మీదుగా సాగుతుంది. భారత్కు చేరువలో ఉంది. సోమవారం అమెరికా, ఇండోనేషియాల మధ్య రక్షణ సహకార ఒప్పందం కుదిరింది. ప్రపంచ వాణిజ్యంలో 40% మలక్కా జలసంధి మీదుగా సాగుతోంది. హార్మోజ్ నుంచి ప్రధానంగా చమురు, ఎరువుల రవాణా జరుగుతుండగా మలక్కా మార్గంలో చమురు దిగుమతులతో పాటు కార్లు, సెమీకండక్టర్లు, యంత్ర సామాగ్రి రవాణా అవుతోంది. చైనా, జపాన్ దేశాల ఎగుమతి దిగుమతులకు మలక్కా ప్రధాన కేంద్రం. హార్మోజ్, మలక్కా జలసంధులపై పట్టు సాధిస్తే ఆసియా ఎగుమతి, దిగుమతి మార్గాలపై వాషింగ్టన్ ఆధిపత్యం సాధించినట్లే. హార్మోజ్ కంటే మలక్కా జలసంధి డ్రాగన్ కు ప్రధానం. అందుకే అక్కడ అమెరికా ఉనికిని బీజింగ్ చూస్తూ ఊరుకునే అవకాశం లేదు. ఇప్పటికే పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో మ్యాపింగ్, పర్యవేక్షణ ముమ్మరం చేసింది. ట్రంప్ టార్గెట్ నెరవేరడం అంత ఈజీ కాదు. అలాగే ఇండోనేషియా, సింగపూర్ మధ్య వివాదాలున్నాయి. అమెరికాకు మిత్రదేశమైన సింగపూర్ మలక్కా జలసంధి వల్ల కలిగే వ్యాపార ప్రయోజనాల్లో సింహభాగాన్ని పొందుతోంది. ఇక ఇండియా వాణిజ్యంలో 55% మలక్కా జలసంధి మీదుగానే జరుగుతోంది. జలసంధి ప్రారంభ బిందువు అండమాన్ నికోబార్ దీవుల దక్షిణ కొసకు దగ్గరగా ఉండటం చైనాకు ఆందోళన కలిగిస్తోంది. పోర్ట్ బ్లెయిర్ నుంచి మలక్కా జలసంధిని చేరుకోవడానికి 24 గంటల కంటే తక్కువ సమయం పడుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ను బలోపేతం చేయడానికి ఇదొక ప్రధాన కారణం. అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత్ సహకారం అవసరం. ట్రంప్ భవిష్యత్తులో ఏవైనా చర్యలు తీసుకోవాలని భావిస్తే ఆయన ప్రయత్నాలకు ఇండియా కేంద్ర బిందువు కావచ్చు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి